అందరికీ నమస్తే. Now we are going to learn the second chapter in MST Spoken English. Want to, wants to. Want to or wants to. ఈ రెండు కూడా హెల్పింగ్ వెర్బ్స్ అండి. ఈ హెల్పింగ్ వెర్బ్స్ను మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాను అనే సందర్భంలో ఎక్స్ప్రెస్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమా చూడాలనుకుంటున్నాను, నేను అన్నం తినాలనుకుంటున్నాను, నేను ఈరోజు షాపింగ్ చేయాలనుకుంటున్నాను అని ఈ సందర్భాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాంట్ టు ఆర్ వాంట్స్ టు అనే హెల్పింగ్ వెర్బ్తో మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఓకేనా? రైట్. స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వాంట్ టుకి వెళ్తాం, సబ్జెక్ట్ సింగులర్ అయితే వాంట్స్ టుకి వెళ్తాం. V1 కామన్. ఓకే, రైట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాంట్ టు ప్లే క్రికెట్. ఐ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ అమ్మా, అందుకే మనం వాంట్ టుకి వెళ్ళాం. ఐ వాంట్ టు ప్లే క్రికెట్ అంటే ఏంటమ్మా? ఐ వాంట్ టు ప్లే. ఇక్కడ చూద్దాం. ఐ వాంట్ టు ప్లే. ప్లే అంటే ఆడటం. నేను ఆడాలనుకుంటున్నాను. ఏం ఆడాలనుకుంటున్నాను? క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. వీ వాంట్ టు విజిట్. వీ మళ్ళీ ప్లూరల్, అందుకే వాంట్ టు రాశాను. వీ వాంట్ టు విజిట్. విజిట్ అంటే దర్శించుకోవటము. మేము దర్శించుకోవాలనుకుంటున్నాము. దేన్ని దర్శించుకోవాలనుకుంటున్నాము? ఆబ్జెక్ట్ ఏంటమ్మా? తిరుపతి. మేము తిరుపతిని దర్శించుకోవాలనుకుంటున్నాము అని అర్థం. ఇక్కడ థర్డ్ వన్ చూడమ్మా. సి సింగులర్ కాబట్టి మనం ఎస్ యాడ్ చేసాం. వాంట్స్ టు ఇంపార్టెంట్. సి వాంట్స్ టు రైట్. రైట్ అంటే రాయాలనుకుంటుంది. తను ఏం రాయాలనుకుంటుంది? ఏ లెటర్. ఆమె ఒక ఉత్తరం రాయాలనుకుంటుంది. ఫోర్త్ వన్ శైలజ అనేది కూడా సింగులరే. ఇక్కడ నేమ్ వచ్చిందమ్మా. నేమ్ సింగిల్ నేమ్ అయితే సింగులర్ సబ్జెక్ట్గా కన్సిడర్ చేయాలి. ప్లూరల్ అంటే 1 or 2 or more నేమ్స్ వచ్చాయి అనుకున్నాము, ప్లూరల్ సబ్జెక్ట్ కన్సిడర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ అది చూద్దాం. ప్రజెంట్ చూడండి. శైలజ అనేది సింగిల్ నేమ్ కాబట్టి సింగులర్ అవుతుంది, అందుకే మనం వాంట్స్ టు తీసుకున్నామమ్మా హెల్పింగ్ వర్బ్. వాంట్స్ టు మీట్. మీట్ అంటే కలుసుకోవటము. శైలజ కలుసుకోవాలనుకుంటుంది. ఎవరిని కలుసుకోవాలనుకుంటుంది? అల్లు అర్జున్. చూసారా? శైలజ వాంట్స్ టు మీట్ అల్లు అర్జున్ అంటే శైలజ అల్లు అర్జున్ని కలవాలనుకుంటుంది అని అర్థం. ఫిఫ్త్ వన్. శ్రీను వాంట్స్ టు క్యాన్సిల్. క్యాన్సిల్ అంటే అర్థం ఏంటమ్మా? తొలగించటము. శ్రీను తొలగించాలనుకుంటున్నాడు. ఏంటి తొలగించాలనుకుంటున్నాడమ్మా? హిజ్ ట్రిప్, తన ప్రయాణాన్ని. యాక్చువల్గా ఎక్కడికో వెళ్దాం అనుకున్నాడు, ఆ ప్రయాణం రద్దు చేసుకుంటున్నాడు. దాన్నే ఇక్కడ మనము శ్రీను వాంట్స్ టు క్యాన్సిల్ హిజ్ ట్రిప్. తన యొక్క ప్రయాణాన్ని శ్రీను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాడు అంటే రద్దు చేయాలనుకుంటున్నాడు అని అర్థం అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్ కూడా ఇంపార్టెంట్ చూడమ్మా. భాష అండ్ మహేష్. భాష మహేష్ ఇద్దరు నేమ్స్ ఉన్నాయి. 2 నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఇఫ్ యు హ్యావ్ 2 or more names దెన్ యూ హ్యావ్ టు కన్సిడర్ దోజ్ నేమ్స్ యాజ్ ప్లూరల్ సబ్జెక్ట్. చాలా ఇంపార్టెంట్. అందుకే మనము 2 or more నేమ్స్ ఉంటే ప్లూరల్ అన్నాము. ఇక్కడ శ్రీను అయితేనేమి శైలజ అయితేనేమి సింగులర్ సబ్జెక్ట్స్ కోసం మాట్లాడాలంటే సింగిల్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ 2 నేమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్లూరల్గా అనుకోవాలమ్మా. అందుకే మనం వాంట్ టు తీసుకున్నాం. భాష అండ్ మహేష్ వాంట్ టు చీట్ రాకేష్ అంటే రాకేష్ అనే అబ్బాయిని వీళ్ళిద్దరూ ఏం చేయాలనుకుంటున్నారటమ్మా? మోసం చేయాలనుకుంటున్నారు. భాష అండ్ మహేష్ వాంట్ టు చీట్ రాకేష్ అంటే భాష మహేష్ అనే ఇద్దరు చీట్ చేయాలనుకున్నారు రాకేష్ని. అది దీని అర్థం. ఇలా ఎగ్జాంపుల్తో మనం బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా. ఇక్కడ కండిషన్లో చూడండమ్మా, మరొకసారి మీకు గుర్తు చేసుకోవడానికి. ఐ, వి, యు, దే ఇవేంటివి? ప్లూరల్ సబ్జెక్ట్స్ కాబట్టి ఏం రాసాం? వాంట్ టు అని యూజ్ చేయాలి. హీ, సీ, ఇట్ సింగులర్ సబ్జెక్ట్స్, అందుకే వాంట్స్ టు యూజ్ చేయాలి. ఈ కండిషన్ ఒకటి మైండ్లో పెట్టుకొని ఈ స్ట్రక్చర్ని ఫాలో అయితే మనం ఈజీగా ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఇక్కడ నోట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. సింగిల్ నేమ్స్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దిస్. సింగిల్ నేమ్స్ లైక్ రవి, లోహిత. రవి అనేది సింగిల్ నేము, లోహిత అని సింగిల్. ఇలాంటి సింగిల్ నేమ్స్ వస్తే అవి ఎలా యాక్ట్ చేస్తాయటమ్మా? సింగులర్ సబ్జెక్ట్గా యాక్ట్ చేస్తాయటమ్మా. సెకండ్ పాయింట్ చూడమ్మా. ప్లూరల్ నేమ్స్ వినయ్ అండ్ మణి ఇద్దరు, రజిత అండ్ దీపిక ఇద్దరు. ఇలా ఇద్దరేసి ముగ్గురేసి వస్తే అది ఎలా యాక్ట్ చేస్తుందమ్మా? ప్లూరల్ సబ్జెక్ట్గా యాక్ట్ చేస్తుందమ్మా. ఇదేమో మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ చాప్టర్
చాలా బాగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.